ప్రజలకు ఉచిత ఇసుక, తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానాన్ని పర్యవేక్షించేందుకు, అదేవిధంగా ధరలను నిర్ణయించేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. వినియోగదారులు ఉచిత ఇసుక పొందడానికి కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. సొంత వాహనం కలిగిన వారు లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించొచ్చని, ఇసుకను పొందవచ్చని చెప్పారు. ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు పెట్టడం వల్ల స్టాక్ పాయింట్స్ అన్ని ఏదైతే ఇప్పుడు మనకి రీచెస్లో ఉన్నటువంటి రీచ్లో నుంచి శాండ్ తీసే అవకాశం లేదు. కేవలం స్టాక్ పాయింట్స్ దగ్గర నుంచి మాత్రమే శాండ్ తీసేదానికి అవకాశం ఉంది. అలాగే డీసిల్టేషన్ ఏదైతే మనం డీసిల్టేషన్ చేసిన తర్వాత వచ్చేటటువంటిది అది దాన్ని కూడా కొంతవరకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ పాయింట్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా వేసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇటు పక్కంతా కృష్ణా జిల్లాలో ఇటు పక్కంతా కూడా ఆ రీచెస్ అన్నీ లేవు, స్టాక్ పాయింట్స్ లేవు. అలాగే వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా రీచెస్ అన్నీ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు.